విషపూరితమైన శరాన్ని ఎక్కుపెట్టి పెద్ద పులికి గురిచూచి విడిచాడు. రివ్వున దూసుకు వస్తున్న బాణాన్ని చూసింది పెద్ద పులి. బ్రతికి ఉంటే బలిసాకు తిని బ్రతకవచ్చని తలచి ప్రాణభయంతో బయటకు వచ్చి పారిపోయింది. కళ్ల ముందు హఠాత్తుగా కనిపించిన పెద్ద పులిని చూసి బెదిరిపోయింది గోమాత. కంగారుగా ఎటు పారిపోవాలో అర్థం కాక దూసుకు వస్తున్న బాణానికి అడ్డంగా వచ్చింది. చూస్తూ ఉండగాని ఆ విషపూరితమైన శరము గోగర్భంలోనికి దూసుకపోయింది. అంబా అని హృదయ విదారకంగా అరచి క్రిందపడి గిలగిలా కొట్టుకొని మరణించింది. నిశ్చేష్టుడయ్యాడు ఆనంద భైరవుడు. గోవును సంరక్షించబోయి సంహరించాను అని గ్రహించాడు. కన్న బిడ్డను పొరపాటున చేజేతులా చంపుకున్న తండ్రి